ఒక దేవాలయంలో అమ్మవారు విగ్రహంగా కాకుండా గర్భిణీ స్త్రీ రూపంలో ఉన్న ఒక పుట్టగా దర్శనమిస్తే సంతానం కోసం వేలాది మంది మహిళలు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? శివుడి చేతికి అంటుకున్న బ్రహ్మ కపాలం ఇక్కడే ఎందుకు నేలపై పడింది? ఇది కేవలం ఒక ఆలయం కథ కాదు, వేల సంవత్సరాలుగా భక్తులను ఆశ్చర్యపరుస్తున్న ఒక దివ్య రహస్యం. పొట్లూరి అంగాలమ్మ తల్లి అసలు చరిత్ర, ఆమె మహిమ, ఇంకా ఈ ఆలయంలో దాగి ఉన్న ఆశ్చర్యకర రహస్యాలను తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో గ్రామ దేవతల ఆరాధనకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఆ గ్రామ దేవతలలో అత్యంత ఉగ్రశక్తిగా భావించే దేవతల్లో అంగాలమ్మ తల్లి, అంకాలమ్మ, అంగల పరమేశ్వరి, అంగలమ్మన్, పెరియాండిచి, పెరియాయి, కాటి అంకమ్మ వంటి అనేక పేర్లతో కొలవబడే ఈ దేవి ప్రత్యేకమైనది. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది కుటుంబాలకు ఈ అమ్మవారు కులదేవత. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, పొట్లూరి అంగాలమ్మ అని పిలిచే ఈ అమ్మవారి అసలు ఆలయం తమిళనాడులోని పుట్లూరు గ్రామంలో ఉంది. తెలుగు ప్రజలు కాలక్రమేణా పుట్లూరును పొట్లూరుగా పలకడం వల్ల పొట్లూరు అంగాలమ్మ అనే పేరు ప్రాచుర్యం పొందింది. ఈ ఆలయంలోకి అడుగు పెడితే ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారు సాధారణ విగ్రహ రూపంలో ఉండరు. ఒక గర్భిణి స్త్రీ ప్రసవ వేదన విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా కనిపించే సహజమైన పాము పుట్ట రూపంలో దర్శనమిస్తారు. భారతదేశంలో ఇలాంటి దర్శనం కలిగిన ఆలయాలు చాలా అరుదు. ఈ కారణంగానే ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవునికి 5 తలలు ఉండేవి. అహంకారం పెరిగిన బ్రహ్మను శిక్షించడానికి పరమశివుడు 5వ తలను ఖండించాడు. కానీ బ్రహ్మహత్య దోషం కారణంగా ఆ కపాలం శివుడి చేతికి అంటుకుపోయింది. శివుడు ఎంత భిక్షాటన చేసినా ఆ భిక్షాటన అంతా కపాలమే తినేస్తూ ఉండేది. దాంతో శివుడు తీవ్ర బాధలో మునిగిపోయాడు. అప్పుడు పార్వతీదేవి అంగల పరమేశ్వరి రూపంలో ఈ ప్రాంతానికి వచ్చి రుచికరమైన అన్నాన్ని నేలపై చల్లించి ఆహారం కోసం కపాలం శివుడి చేయి వదిలి కిందకు రాగానే అమ్మవారు తన ఉగ్ర రూపంతో దానిని తొక్కి సంహరించింది. ఆ క్షణం నుంచి శివుడికి బ్రహ్మహత్య దోషం తొలగిపోయిందని పురాణం చెప్తుంది. ఆ తర్వాత అలసిపోయిన అమ్మవారు అక్కడే గర్భిణి రూపంలో పుట్టగా విశ్రాంతి తీసుకున్నారని భక్తుల విశ్వాసం. మరో స్థానిక కథనం ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒక పేద రైతును ఊరి పెద్ద రాతితో నిండిన పొలాన్ని దున్నమని బలవంతం చేశాడు. రైతు నాగలి భూమిని తాకగానే అక్కడి నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. అందరూ భయంతో తవ్వి చూడగా గర్భిణి స్త్రీ ఆకారంలో ఉన్న ఈ దివ్యమైన పుట్ట బయటపడిందని, అప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని దేవి స్వయంగా వెలిసిన క్షేత్రంగా భావించి ఆలయాన్ని నిర్మించారని స్థానికులు చెప్తారు. సాధారణంగా అమ్మవారి ఆలయాల ముందు సింహం వాహనంగా కనిపిస్తుంది. కానీ పుట్లూరు అంగాలమ్మ ఆలయంలో మాత్రం నంది దర్శనమిస్తాడు. ఎందుకంటే అమ్మవారితో పాటు పరమశివుడు కూడా ఇక్కడే కొలువై ఉన్నాడని భక్తుల విశ్వాసం. ఈ కారణంగా నంది ఆలయ ప్రత్యేకతగా నిలిచాడు. ఆ ఆలయానికి వచ్చే భక్తులలో ఎక్కువ మంది మహిళలే ఉంటారు. సంతానం లేని దంపతులు అమ్మవారికి గాజులు సమర్పించి ఆలయంలోని పవిత్రమైన వేప చెట్టుకు చీరముక్క కడితే త్వరలోనే సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఈ విశ్వాసంతో ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. మాసిమాగం, మహాశివరాత్రి, అమావాస్య, ఆషాఢం, శ్రావణ మాసాలలో ఈ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది కుటుంబాలు వచ్చి అమ్మవారికి బోనాలు, ప్రత్యేక పూజలు, అంకమ్మ కొలువులు నిర్వహిస్తారు. పొట్లూరి అంగాలమ్మ తల్లి కేవలం ఒక గ్రామ దేవత మాత్రమే కాదు, శివుడి బ్రహ్మహత్య దోషాన్ని తొలగించిన ఆదిశక్తి అని భక్తులు విశ్వసిస్తారు. గర్భిణి రూపంలో ఉన్న ఈ దివ్యమైన పుట్ట నేటికి ఎన్నో ప్రశ్నలకు సమాధానం లేని ఒక ఆధ్యాత్మిక రహస్యంగా నిలిచింది. ఇది నిజంగా దైవ మహిమేనా, లేదా వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న అపారమైన భక్తి విశ్వాసమా? దానికి సమాధానం మీ నమ్మకంలోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి దేవాలయాల రహస్యాలు, పురాణాలు, మిస్టరీ కథనాల కోసం NF మిస్టరీ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.